ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన? గట్టినే ఉంది. ఆ, రైతును రాజును చేస్తా అంటాడు, మంచిగానే ఉన్నారు ప్రజలు అని చెప్తాడు. ఉన్నారా మీరు? మంచిగానే ఉన్నారా? మంచిగా ఎక్కడి ఆ, వాడు పెడితే తింటాం మన కట్ట మనకే ఆ, వాడు పెట్టింది ఆ. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది ఎంత? 2000 4,000 ఇస్తున్నాడుగా. ఇస్తలేడు కదా. ఆ, వచ్చే నెల అంటాడు. ఆ. రోజు వచ్చే నెల అంటే అయిపోతుంది, ఇక పరిపాలన అయిపోతుంది. అంతే ఇంకేంది కదా. రాజీనామా పెట్టినట్టు ఆ, ఈ కూడా కొసాలు ఇస్తాడో లేదు. ఆ. రైతు బంధు అయినా వస్తుందా? అది బందే. ఆ, 1 ఎకరానికి వేసిండట మొన్న. ఆ, 4 ఎకరాలు అంటే 1 ఎకరానికి ఎత్తాడు. ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి పైసలు? కార్కు ఒక పని పడి ఆ, కార్కి వేసిండు. ఆ. ఈయన ఎత్తలేడా? ఎత్తలే. ఆ. 6 గ్యారెంటీలు అయినా వస్తుందా? ఈ సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు. సందర్భం అంటే సన్న బియ్యం సన్నగా చేసి మాకు పంపుతాను. ఆ. ఆ. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా నీకు? రాలే. ఆ. ఊరికి అందరికి ఇస్తా ఆడేవాడు. ఆ. 10 మందికి 20 మందికి ఇది వస్తుంది. ఇంద్రమ్మ రాజ్యం అందరికి ఇస్తా, పేదోళ్ళకి అందరికి ఇస్తా అని చెప్పిండుగా. వాడే వస్తాడు. ఊరంతా వేయాలంటే ఇక ఊరు దేశాన్ని అమ్మాలి. ఆ. వాడే ఇస్తాడు. మళ్ళీ నేనే వస్తా అని చెప్తుండు. వేస్తారా మళ్ళీ ఓటు? ఊరు వారికి ఇస్తారు. ఆ. మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే డాక్టర్ రాజు రాజానా కడియం శ్రీగారు? కడియాల సిరాని ఇటు ఆయన దిక్కు. వేరే దిక్కు. అదే ఇప్పుడు వచ్చి ఎక్కిన ఆయన పేరు ఏందండి. ఆ. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఓటు వేసినావు? ఈ పాటల ఏటున్నా వేసినామో అయిపోయింది. ఆ. మనం వాడు పెట్టేది మనం తినేది. ఆ. ఏమైనా వస్తాడా ఆపస్ ఉంటే? ఏది వాడి ముఖమే కనపడలేదు వరకు. ఆ. వాడు ఈ ఊరికే రాలేదు వరకు. ఆ. రాకుండా కూడా మీరు ఓట్లు వేసిర్రు. నమ్మించాడు. ఇది ఇస్తా అది ఇస్తా ఆరుగాడు ఇది అని ఒప్పించారు అందరు ఒక్కిండు. ఆ. ఏది 50 రూపాయలు 50 రూపాయలకు గ్యాస్ వేపిస్తాడు. 1000 రూపాయలు అవుతాను ఆ. వాడైనాడు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆరా రేవంత్ రెడ్డా? కేసీఆర్ రావాలి. ఏమేమి చేసిండో కేసీఆర్? చేసిండు మంచిగానే. ఆ. 200 పింఛన్లకు 2000 చేసిండు. 500 పింఛన్లకు 4000 చేసిండు. ఈయన వచ్చి ఏం చేస్తలేడు. ఇక గవే ఇస్తాడు. ఆ. వాడు చేసిందే వీడు ఇస్తాడు. మళ్ళీ వస్తా మరి కాంగ్రెస్? తెలియదు అది లోకం చేతులు ఉంటాయి. ఒకళ్ళు అట్టే అనేది లోకంతో ఎటు ఇస్తే గట్ట ఎరుగుతుంది. మంచి లేదు మరి పరిపాలన ఏది లేదా? మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? తెలియదు అది లోకం. నాకు ఒక్కరి వరకు అంటే అది నడుతుంది. నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం అంటే అప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు 6 గంటలని సన్న బియ్యం ఒకటి పంపుతాను. మంచిగా ఉన్నాయి మరి. అవి సన్నగా చేసి పంపుతాను దొడ్డి. అది చప్పగా పడవుతాను. నా ఒప్పుకున్నంత పోయింది. ఏది భూమి పట్టాలు కానీ పట్టాలు చెత్తా అన్నాడు, అదొకటి కాలే. తాకట్ట భూములు చెత్తా అది చెత్తా ఇది చెత్తా అని చెప్పిండు కదా, అవి ఏది కాలే. ఎక్కడెక్కడ మడబెట్టి మరి ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే అది ఉన్నది కాబట్టి అనవలసి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు, మంచిది కాదు. ఇక చెప్తాన్న పనులు ఏ పని చేయపాయి. ఏదైనా చెప్తా అంటున్నాం, ఈ పని చెప్తా అంటే రైతు విషయం మంచిగా ఉంటుంది. ఇప్పుడు రైతుల్ని రాజు చేస్తా అని చెప్పిండు. ఎక్కడ చెప్తాను? రాదు ఎక్కడి రాదు అవుతాను. ఆడు మంత్రి మదే గదే కట్టడం గదే కట్టడం గదే బతుకు. మీ ఎమ్మెల్యే ఎవరా? మా ఎమ్మెల్యే కళ్యాణ్ సిరియారి ఏం చేసినామంటే ఆయన టీఆర్ఎస్ గెలిచాడు, పోయి కాంగ్రెస్ లో పడ్డాడు. మేము గెలిపించింది టీఆర్ఎస్ గెలిచాడు. మరి ఎట్లా ఉందా మీకు? బాధ అనిపిస్తలేదు? ఇక బాధ ఉన్నది, బాధ లేదనుకో. బాధ ఉండేనా కథ నడిచి ఈ పని చేస్తా ఆ పని చేస్తా ఏ పని చేసి లేదు. ఇప్పుడు 1400 కోట్లతో అభివృద్ధి చేసిండు అని చెప్తాడు. ఏం చేసిండు? ఏమైనా చేసిండా? బస్సు పోతే ఆడోళ్ళకి పిరియానే, మా మొగోళ్ళు కూర్చుంటలేదా ఏం లేదా? ఆడోళ్ళకి పిరంటే ఎక్కడ వాళ్ళే పుల్లుగా ఎక్కువ పట్టి మనకి ఇక్కడ చాలు. ఈ 500కి గ్యాస్ వస్తున్నా? 500 కాదు, ఇక్కడ 1070 రూపాయలు, 1070 రూపాయల గ్యాస్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఏమైనా ఆపద ఉంటే వస్తాడా? ఆపద అంటే గట్టినే ఏదైనా ఆపద ఉంటే వస్తాడు. మళ్ళీ గెలిపిస్తారా? ఇక మళ్ళీ దానికి కడియ సిరియానికి
ఇక మళ్ళీ గెలుతుడు అన్న ముచ్చట ఏం లేదు. మీకు మోసం చేస్తాడు ఇక పార్టీలు మోసం మారుతాడు. కదా ఇప్పుడు నువ్వు గెలుతుడు టీఆర్ఎస్ గెలుతుంది. ఆ, నువ్వు అప్పుడంటే మీ అటేసుకుంటావు, ఆ, ఇటుంటే వాళ్ళ పడుతుంది. ఉమ్, మోసం చేయలే, ఉమ్, మోసం చేసిండు. ఉమ్. ఇంకోసారి గెలవడు. ఎట్లా గెలుతాడు సార్? ఉమ్. గెలవడు. మళ్ళా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మాకు మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఆ, నువ్వేమన్నా మంచిదే కానీ, ఆ, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని చేసిండు. ఆ, రైతుకు అన్న టైంకు ఏది ఈ రైతు బంధు చేసిండు, ఉమ్, 2 సార్లు వేసేది. ఆ, ఈయన ఒక్కసారి గతే లేదు, మొన్న వేసిండు అనంగా. ఆ, ఆయన టైంకి వేసేది. ఎప్పుడు ఆ. మనం పొలం దున్నప్పుడే వేసేది, అప్పుడు రైతుకి ఇబ్బంది ఉంటుందని. ఉమ్, నాట్లు వేసినప్పుడే నాట్లు వేసేటప్పుడు రైతు పోయి తెచ్చుకోండి, ఉమ్, పని చేయించుకొని బతుకుని చేసిండు ఆయన. ఉమ్. యూరియా కూడా అప్పుడు మంచి దొరికింది. ఇప్పుడు ఊరు ఎక్కడ దొరుకుతుంది? ఊరే దొరుకుతుంది, ఏం దొరుకుతుంది? ఈ ప్రజాపాలన అంటారు ఎట్లా మరి? గిదే ఆగమని చెప్తాను నేను, ఉమ్. ఆగని చెప్తాను. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఆయన ఎక్కడ ఉంటుంటాడు, అది తప్పు ముచ్చట. ఆ, ఆయన అంత జనం చేతుల్లో ఉండే కానీ ఆయన రాడు, ఆ. రాడా? రాడు. ఉమ్. ఇతర రైతులు రాడు. మళ్ళా కేసీఆర్ రావాలంటావు? మళ్ళీ ఆయనే రావాలి. రైతుకైతే పక్క ఆయనే. ఆ, రైతుకు పనులు చేసిన కేసీఆర్ మంచివాడు. అవద్దలు ముచ్చట. టైంకు డబ్బులు వేసేది, ఉమ్, టైంకి పనులు చేసేది. ఉమ్. ఈ ఇంకేమి? పిండి బస్తాలకు ఇబ్బంది ఏం చేయలే. ఆ, ఊరి ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ఆ, ఇప్పుడు లైన్లాట పెడతాడు, టైం దొరకగా వరి చూసి ఖరాబ్ అయినాయి, ఆ, వదిలేపోతుంది. ఉమ్.